సో ఈరోజు ఏంటంటే జస్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేస్తాను. ఓకేనా? అంటే ఫాస్ట్గా రివిజన్ లాగా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఈ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ సైంటిస్ట్ ఉంటాడు కదా. సో సైంటిస్ట్ ఎవరంటే హూ ఇస్ ద సైంటిస్ట్ అంటే జిఎన్ రామచంద్రన్. సో జిఎన్ రామచంద్రన్ ఆయన ఇచ్చారు ఇక్కడ. సో ఈయన ఏం డిస్కవర్ చేశారంటే హీ డిస్కవర్డ్ ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ కొలాజన్ గురించి ఈయన డిస్కవర్ చేశారు. ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ కొలాజన్ గురించి చెప్పాడు. సో తర్వాత దీంట్లో ఈ పారాలో ఇంకొక సైంటిస్ట్ ఉంటారు. ఆయన ఎవరు? లైనస్ పౌలింగ్. సో లైనస్ పౌలింగ్ అని ఆయన ఏం డిస్కవర్ చేశారంటే ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా షీట్ స్ట్రక్చర్ గురించి డిస్కవర్ చేశారు. సో తర్వాత లెసన్లోకి వెళ్ళిపోయేసరికి మనం లైన్ టు లైన్ చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను. ఓకేనా? సో వెన్ యూ లుక్ అరౌండ్ యూ సీ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. యూ మస్ట్ హ్యావ్ వండర్డ్ అండ్ ఆస్క్డ్ యువర్సెల్ves వాట్ ఈస్ దట్ makes an organisms living, or what is that an inanimate thing does not have which a living thing has. So the answer is the presence of the basic unit of cells. అసలు లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి ఏంటి తేడా అంటే లివింగ్ థింగ్స్లో presence of basic unit of life ఉంటుంది. అదే ఏంటంటే ఏంటిది? సెల్. సో presence of basic unit of life. Writing basic unit of life. సో బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏంటి? సెల్. నెక్స్ట్ దీని తర్వాత ఏం ఇచ్చాడు? అన్ని ఆర్గానిజమ్స్ కూడా కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్. ఆల్ ఆర్గానిజమ్స్, ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్ కూడా కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్. సమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ద సింగిల్ సెల్స్. సో సింగిల్ సెల్స్ ఉంటే వాటిని ఏమంటామంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. సింగిల్ సెల్స్ ఉంటే యూనిసెల్యులర్. అదే ఓకే. తర్వాత కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్. సింగిల్ సెల్స్ అంటే యూనిసెల్యులర్, మెనీ సెల్స్ ఉంటే అది అంటే మనం ఏంటి, మనకి చాలా సెల్స్ ఉంటాయి కాబట్టి మనం మల్టీ సెల్యులర్. సో అలా అదే ఒక అమీబా ఉందనుకో, దాంట్లో ఓన్లీ సింగిల్ సెల్ ఉంటుంది. సో అది యూనిసెల్యులర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ సెల్? సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్, అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏం క్యాపబుల్ అవుతుంది అంటే మనం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద లైఫ్. మనకి మన లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎసెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాయి. ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. ఓకే. తర్వాతకి వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సెల్కి వచ్చేసరికి, సెల్ అంటే ఇప్పుడు ప్లాంట్ సెల్ ఉందనుకోండి, ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సెల్ వాల్, డిఫరెంట్ ఆర్గనల్స్, మైటోకాండ్రియా, ప్లాస్మా మెంబ్రేన్ అన్నీ ఉంటాయి. జెనెటిక్ మెటీరియల్, న్యూక్లియస్ అన్నీ ఉంటాయి. అదే యానిమల్ సెల్ అంటే రౌండ్ షేప్లో ఉండి సెల్ వాల్ అవేమి ఉండకుండా దీంట్లో కొన్ని సెల్ ఆర్గనల్స్. సో దీంట్లో ఏ ఆర్గనల్ లేకపోయినా సరే అది సెల్ కింద అవ్వదనమాట. సో ప్రతి ఒక్క ఆర్గనిజం. సో అదే చెప్తున్నాను, ఎనీథింగ్ లెస్ దెన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ లివింగ్. అండ్ సెల్ ఈస్ ద ఫండమెంటల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. సో వచ్చేసరికి ఏంటంటే సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫంక్షన్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు సెల్ని ఎవరికి డిస్కవర్ చేశారంటే, ఫస్ట్ లివింగ్ సెల్ని డిస్కవర్ చేసింది యాంటోనీ వన్ లివింగ్ హుక్ అనమాట. సో లివింగ్ సెల్ని ఎవరంటే యాంటోనీ వన్ లివింగ్ హుక్. అది నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఏంటంటే టీత్ స్కాల్ప్ నుంచి ఉంటుంది కదా, టూత్ స్కాల్ప్ నుంచి ఆయన కనిపెట్టాడు అనమాట లివింగ్ హుక్. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆయన లివింగ్ సెల్ని కనిపెట్టారు. తర్వాత న్యూక్లియస్ని ఎవరు కనిపెట్టారు చెప్పండి? న్యూక్లియస్ని ఎవరు? రాబర్ట్ బ్రౌన్.
న్యూక్లియస్ని రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన డిస్కవర్ చేశారు. దాని తర్వాత ఇన్వెన్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్స్ అండ్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ లీడింగ్ టు ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రివీల్ ఆల్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఆఫ్ ద సెల్స్. నెక్స్ట్కి వచ్చేసరికి సెల్ థియరీ. సెల్ థియరీ అంటే సెల్ థియరీకి వచ్చరికి త్రీ సైంటిస్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏమేమి చెప్పారో అవి గుర్తుపెట్టుకుంటే చాలు. సో సైంటిస్ట్కి వచ్చరికి ఫస్ట్ 1838 అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1838లో మ్యాథ్స్ స్లీడన్, నా రైటింగ్ ఏంటో, మ్యాథ్స్ స్లీడన్. సో మ్యాథ్స్ స్లీడన్ ఆయన ఏం చెప్పారంటే ఒక్కటి గుర్తుపెట్టుకుని, ఆయన ఏంటంటే జర్మన్ బాటనిస్ట్. మనకి ఒకటి ఏంటంటే జర్మన్ బాటనిస్ట్ అంటే ఏంటి, బాటనీ అంటే ఏంటి, ప్లాంట్స్కి సంబంధించింది కదా. సో ఆయన ఏం చెప్తారంటే ఈ ప్లాంట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ టిష్యూస్ కింద సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ టిష్యూస్ కింద ఫామ్ అయ్యాయి. అది ఒక్క విషయమే చెప్పాడు ఆయన. నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ వేరొక సైంటిస్టే. ఓన్లీ ప్లాంట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, ఆ సెల్స్ టిష్యూస్ని ఫామ్ చేస్తుంది అని ఒక్క విషయం నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ 1839 ఆయన పేరేంటి, థియోడోర్ షాన్ అయితే ప్రొనౌన్సియేషన్ ఈయనైతే 1839 ఈయన ఏంటి, ఆయన జర్మన్ బాటనిస్ట్, ఈయన బ్రిటిష్ అనమాట. సో ఈయన బ్రిటిష్ జువాలజిస్ట్. ఈయన ఏం చెప్పారంటే, చూడు, జువాలజిస్ట్ అంటే ఏంటి, యానిమల్ సంబంధించి. సో ఈయన ఏం చెప్పారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ సెల్స్ని చూసి ఈయన ఏం చెప్పారంటే వాటికి ఒక థిన్ అవుటర్ లేయర్ ఉంటుంది. ఆ థిన్ అవుటర్ లేయర్ని ఏమంటున్నామంటే, ఈ థిన్ అవుటర్ లేయర్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటామని చెప్పాడు ఆయన. what it called as thin outer membrane is called as the plasma membrane. And also he also concluded based on his studies on plants tissues. And ఇంకొక ఈయన ఏం చెప్పాడంటే, ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ప్లాంట్స్కి ఒక అవుటర్ లేయర్ ఉంది, యునిక్యూ లేయర్. ప్లాంట్స్కి ఒక యునిక్యూ లేయర్ ఉంది, దాన్ని ఒక యునిక్యూ లేయర్ క్యారెక్టర్ సో యునిక్యూ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని ఏమంటామంటే, ఒక యునిక్యూ క్యారెక్టర్ ఉంది, అదేంటంటే ప్రెజెన్స్ ఆఫ్ సెల్ వాల్. సో ఓన్లీ ప్లాంట్స్కి సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఇస్ ద యునిక్ క్యారెక్టర్ ఆఫ్ ప్లాంట్స్ అని ఏం చెప్పాడనమాట. సో ఇది ఒకటి స్టేట్మెంట్ చెప్పారు. అండ్ ఆల్సో ఇంకా ఏం చెప్పారంటే, షాన్ ప్రపోజ్ ద హైపోథెసిస్ దట్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్, బోత్ యానిమల్స్లోని అండ్ ప్లాంట్స్లోని, బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్. అన్నీ కూడా ఏంటి, కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్తోనే ఉంటాయి. అండ్ ఆల్సో ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్, అన్నీ కూడా సెల్సే ఉంటాయి. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద సెల్స్, ఓన్లీ సెల్స్, ఇవి రెండు. సో యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి ఇవి రెండు స్టేట్మెంట్స్ ఎవరు చెప్పారంటే థియోడోర్ షాన్ చెప్పాడు. ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పారో అది గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత సెల్ థియరీని ఎవరు కనిపెట్టారంటే స్లీడన్ అండ్ షాన్, వీళ్ళిద్దరూ కనిపెట్టారు. ఏంటి, సెల్ థియరీ. వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరు కూడా సెల్ థియరీని చెప్పారు. ఓకే, సో సెల్ థియరీని చెప్పారు కదా. నెక్స్ట్ కానీ వీళ్ళు ఏం చెప్పలేదంటే న్యూ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయనే విషయం చెప్పలేదు. సో న్యూ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పలేదు కాబట్టి దానికి ఇంకొక సైంటిస్ట్, ఆయన పేరు రుడోల్ఫ్ విచ్చో. సో రుడోల్ఫ్ విచ్చో ఆయన 1855, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏం చెప్పారంటే సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రావు. సెల్స్ అనేవి డివైడ్ అయ్యి న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి వస్తాయి. సో దాన్ని ఏమంటారంటే ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులే అంటాం. సో దీన్ని ఇంకొక పేరు ఏంటంటే, దీంట్లో ఎన్సీఆర్టీలో ఉండదు, అదేంటంటే సెల్ లినియస్ థియరీ అనమాట. తర్వాత హీ మోడిఫైడ్ ద హైపోథిసిస్ ఆఫ్ ద స్లీడన్ అండ్ షాన్ టు గివ్ ద సెల్ థియరీ ఏ ఫైనల్ షేప్. సో ఫైనల్ షేప్ ఇచ్చింది కూడా రుడోల్ఫ్ విచ్చో అనమాట.
తర్వాత సెల్ థియరీ is understand that all living organisms are composed of the cells and products of cells, and also అన్ని cells, all cells are arises from the pre-existing cells.